తమిళనాడులో నూతనంగా ఏర్పాటైన ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం క్యాబినెట్ కూర్పుపై ప్రముఖ కథానాయకుడు, ప్రొడ్యూసర్, కౌన్సిలింగ్ మాజీ అధ్యక్షుడు విశాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమ, సినిమాటోగ్రఫీ చట్టం వంటి అత్యంత కీలకమైన శాఖల్ని రాజ్మోహన్కి కేటాయించడం విశాల్కు నచ్చలేదు. సంక్షోభంలో ఉన్న ఇండస్ట్రీని, సమస్యలపై అవగాహన లేని వారిని ఈ బాధ్యతలు అప్పగించడం సరికాదంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన నేరుగా ముఖ్యమంత్రి విజయ్కే ఒక బహిరంగ లేఖ రాశారు. విశాల్ చిత్ర పరిశ్రమను వేధిస్తున్న సమస్యలను ప్రస్తావిస్తూ, గత 30 ఏళ్లుగా పరిశ్రమలో క్షేత్రస్థాయి నుంచి పనిచేసిన మన సీఎం విజయ్కి ఇండస్ట్రీ కష్టాల గురించి పూర్తి అవగాహన ఉంది. కానీ ఈ రంగానికి సంబంధించిన సాంకేతికత, నిర్మాతల బాధ్యతలపై పెద్దగా అనుభవం లేని వ్యక్తిని మంత్రిగా నియమించడం వల్ల మాలాంటి అసోసియేషన్ నిర్మాతలు మా సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు అని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా ఎవరిని తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని చెప్తూనే, గత 9 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకొని 3 ప్రధాన డిమాండ్లు వెంటనే నెరవేర్చే పరిశ్రమకి ఊపిరిపోయాలని సీఎం విజయ్ని కోరారు. విశాల్ ముఖ్యమంత్రి ముందు 3 ప్రధాన డిమాండ్లు ఉంచారు. ఒక అధికార ఆన్లైన్ పోర్టల్ని తీసుకురావాలి. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు ప్రస్తుతం ఒక టికెట్పై అదనంగా 30 వరకు సర్వీస్ ఛార్జెస్ చెల్లిస్తూ నష్టపోతున్న సామాన్య ప్రేక్షకుడికి భారీ ఊరట లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఒక దేశం ఒక పన్ను విధానం అమల్లో ఉన్నప్పటికీ తమిళనాడులో సినిమా రంగానికి 2 రకాల పన్నులు, జీఎస్టీతో పాటు లోకల్ బాడీ ట్యాక్సులు విధిస్తున్నారు. ఈ అదనపు భారాన్ని తక్షణమే రద్దు చేయాలి. చిత్ర పరిశ్రమ ప్రస్తుతం చిన్న తరహా బడ్జెట్ సినిమాలకు ఇస్తున్న సబ్సిడీ మొత్తం చాలా తక్కువగా ఉంది. ప్రతి ఏటా ఈ సబ్సిడీ మొత్తాన్ని భారీగా పెంచి ఆర్థిక నష్టాలని చిన్న నిర్మాతల్ని, ప్రొడ్యూసర్ హౌస్ని ఆదుకోవాలని కోరారు. తమిళ సినీ పరిశ్రమ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఒడిదొడుకులను ఎదుర్కొంటుందని, ఈ తరుణంలో ఇండస్ట్రీ మూలాల నుంచి వచ్చిన విజయ్ మాత్రమే తమకు న్యాయం చేయగలరని విశాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. విశాల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.